రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఈసారి పాకిస్తాన్తో తాజాగా జరుగుతున్నటువంటి వార్, దీన్ని పూర్తిగా ఈ రెండు దేశాలు కూడా యుద్ధంగా ప్రకటించలేదు. రెండు దేశాలు కూడా అఫీషియల్గా యుద్ధమని ప్రకటించలేదు. కరాచీ మీద దాడి చేస్తే యుద్ధంగా భావిస్తాము, సింధు నది జలాల పంపిణీని అడ్డుకుంటే యుద్ధంగా భావిస్తానని అన్నప్పటికీ పాకిస్తాన్ దీన్ని యుద్ధంగా ఇప్పటిదాకా ప్రకటించలేదు. అదేవిధంగా భారతదేశం కూడా ఇప్పటి వరకు ఫోకస్డ్, మెజర్డ్, నాన్ ఎస్కలేటరీ యాక్షన్ని మాత్రమే తీసుకుంటామని చెప్తోంది. అంటే కేవలము పిన్ పాయింటెడ్గా, చాలా కొలబద్దతో కొలిచినట్టుగా, మెజర్డ్గా. మూడవది, యుద్ధము పెరగకుండా ఉండే దిశగా దాడి చేస్తున్నామని చెప్తోంది. అయినప్పటికీ పాకిస్తాన్ వందల కొద్ది డ్రోన్స్ని భారతదేశం మీద పంపే ప్రయత్నం చేసింది. మే 8వ తారీఖున దానిని భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాదు, పలు ప్రాంతాల్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా పాకిస్తాన్లోని పలు నగరాలపైన దాడులు చేసింది. మిసైల్, డ్రోన్, వైమానిక దాడులు చేసింది. మొత్తం మీద పాకిస్తాన్ని ఒక చిల్లుల జల్లడిగా చేసి పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎక్స్పోజ్ చేసింది. అయితే ఈ మొత్తంలో ప్రజలలో రెండు ప్రశ్నలు, ముఖ్యంగా భారతీయ ప్రజానీకంలో వస్తున్నటువంటి ప్రశ్నలు రెండు. ఒక ప్రశ్న, ఈ యుద్ధంలో భాగంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అవుతుందా? రెండవ ముఖ్యమైన ప్రశ్న, చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, పాకిస్తాన్లోనే ఒక విశాల భూభాగంలోని ప్రజలు కోరుకుంటున్నా అడుగుతున్నటువంటిది ఏంటంటే, బలూచిస్తాన్ 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినట్టుగా బలూచిస్తాన్ కూడా స్వతంత్ర దేశంగా అవతరిస్తుందా? ఈ గొడవల పర్యవసానంగా పిఓజేకేకి సంబంధించినటువంటి చర్చ మనం తరువాత చేసుకుందాం. యుద్ధం యొక్క తీవ్రత, దాని స్థాయి రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుంది అన్న అంశంపైన అది ఆధారపడి ఉంటుంది. కానీ బలూచిస్తాన్లో మాత్రము ఇప్పటికే 98-99% భూభాగం పైన పాకిస్తాన్ యొక్క అధికారం నడవడం లేదు. పాకిస్తానీ ఆర్మీ వెళ్ళలేదు, పాకిస్తానీ అధికారులు వెళ్ళలేరు. గత 7 దశాబ్దాలుగా బలూచ్ ప్రజలు పాకిస్తానీ సైన్యానికి, పంజాబ్లో ఉన్నటువంటి పంజాబ్లోని ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రోజు రోజు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. మార్చి నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఈ సంవత్సరం 2025 మార్చిలోనైతే బోలన్ కనుమ ప్రాంతం లోపల పాకిస్తాన్కి చెందినటువంటి జఫర్ ఎక్స్ప్రెస్ని ఏకంగా కిడ్నాప్ చేశారు. ట్రైన్ని కిడ్నాప్ చేసిన సంఘటన ప్రపంచంలో 1-2కు మించి లేవు. అలాంటి సంఘటన పాకిస్తాన్లో జరిగింది. దీనిలో 200 మందికి పైబడి పాకిస్తానీ ఆర్మీ జవాన్లను తాము హతమార్చామని వాళ్ళ ఐడెంటిటీ కార్డులు, ఫోటోలతో సహా బలూచ్ వీరులు ప్రకటించారు. పాకిస్తాన్కి అలవాటైన పద్ధతిలోనే ఇదంతా అబద్ధం అని చెప్పింది. మేము అందరినీ విడిపించేసుకున్నామని చెప్పింది. విడిపించుకున్నటువంటి వ్యక్తుల్ని ఇప్పటి వరకు పాకిస్తాన్ చూపించలేదు. కానీ ఒక 200 శవపేటికల్ని మాత్రము ఈ బోలన్ కనుమలు, క్వెటా ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక 7-8 చోట్ల ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాల వరకు మాత్రమే, బలూచిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాల వరకు మాత్రమే వారి ఆధిపత్యం నడుస్తుంది. ఉదాహరణకి మే 8వ తారీఖున జరిగినటువంటి దాడుల్ని కనుక చూసినట్లయితే 14 మంది బలూచులు చనిపోయారు. క్షమించాలి, 14 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. 12 మంది ఒక దాడిలో, 2 ఇంకొక దాడిలో చనిపోయారు. ఒకరు మేచ్లో అయితే, ఒక దాడి కేచ్లో జరిగింది. ఈ రెండు కూడా బలూచిస్తాన్లోని కీలకమైనటువంటి ప్రాంతాలు. మే 9వ తారీఖున కనుక చూసినట్టయితే సిబ్బి, దస్తుక్, కేచ్, కట్గున్, జామురన్ ఈ అన్ని ప్రాంతాలలో కూడాను బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. పాకిస్తానీ సైన్యాన్ని
పారద్రోలారు, లేకపోతే వధించారు, లేకపోతే వాళ్ళని శిక్షించారు. చాలా చోట్ల నుంచి క్వెటాతో సహా అనేక చోట్ల నుంచి పాకిస్తానీ సైన్యం పారిపోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. బలూచిస్తాన్ రాజధాని నగరమైనటువంటి క్వెటాలో పలు చోట్ల పలు ప్రభుత్వ కార్యాలయాల మీద పాకిస్తాన్ జెండాలని తీసి కింద పారేసేసి బలూచ్ జెండాలని ఎగరేయటం జరుగుతుంది. కాబట్టి బలూచులు కోరుకున్నటువంటి స్వాతంత్రానికి వాళ్ళు 1-2 స్టెప్స్ మాత్రమే దూరంగా ఉన్నారు. ఎందుకంటే సరిగ్గా భారతదేశంతో యుద్ధానికి గనక పాకిస్తాన్ పెద్ద ఎత్తున వెళ్ళినట్లయితే, ఇదే సమయంలో బలూచ్ వీరులు గనక తిరుగుబాటు చేసినట్లయితే, తిరుగుబాటును మరింత ఉధృతం చేసినట్లయితే, ఆల్అవుట్ వార్కి గనక వెళ్ళినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చాలామంది పాకిస్తానీ రక్షణ రంగ నిపుణుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న. అయితే బలూచిస్తాన్ ఏర్పాటు కావడంలో పాకిస్తాన్తో బలూచ్ ప్రజలతో పాటు అమెరికాకి కూడా కొంత స్వార్థం ఉంది. అమెరికా స్వార్థం ఏంటంటే, ఈ బలూచ్ ప్రాంతము గనక వేరే దేశంగా ఏర్పాటైనట్టయితే సిపెక్ ఏదైతే చైనా ఏర్పాటు చేసిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అది గ్వాదర్లో ఎండ్ అవుతుంది. ఆ గ్వాదర్ బలూచిస్తాన్లో ఉంది. ఆ బలూచిస్తాన్లోని గ్వాదర్ నుంచి చైనాకి సంబంధించినటువంటి వాహనాలు నేరుగా అరేబియా సముద్రంలో ఉన్నటువంటి నౌకా రవాణా మార్గాలకి చాలా సులువుగా చేరుకోగలవు. ఇప్పటి వరకు చైనా అలా మలక్కా స్ట్రైట్ నుంచి సౌత్ చైనా సీ నుంచి ఇండోనేషియా చుట్టూ తిరిగి అక్కడ మలక్కా, సుండా, లుంబోక్ అనేటటువంటి 3 జలసంధుల్లో ఏదో ఒక దాని నుంచి దాటిన తర్వాత అండమాన్ నికోబార్లలో ఉన్నటువంటి 10th డిగ్రీ ఛానల్ని దాటాలి. ఆ దాటిన తర్వాత శ్రీలంకను చుట్టి ఆ తరువాత అది హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రంలో ప్రవేశించాలి. కాబట్టి చైనాకి ముఖ్యంగా ఇంధనాన్ని కొనుగోలు చేసి దాన్ని తీసుకువెళ్ళటానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గ్వాదర్ కావాలని చైనా కోరుకుంది. చైనాకు గ్వాదర్ అందకుండా చేయటం కోసం కూడాను అమెరికా కోరుకుంటోంది. అందులో భాగంగానే బలూచ్ విప్లవ వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి అమెరికా సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. చాలామంది బలూచ్ తిరుగుబాటు వీరులు, దాని స్పోక్స్ పర్సన్స్, హైబర్ మర్రీ ఇటువంటి వీళ్ళందరూ కూడాను, నైలా ఖాద్రీ, బలోచ్ ఇటువంటి వాళ్ళందరూ కూడాను అమెరికాలోను యూరోప్లోనూ ఉండి పోరాడుతున్నారు. స్థానికంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇత్యాది పోరాడుతున్నాయి. కాబట్టి ఈ దిశగా అమెరికా ప్రయోజనాలు కూడా ముడిపడ్డ కారణంగా బలూచిస్తాన్ ఏర్పాటు ఒక రియాలిటీ అవుతుందా? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. అదే కనుక జరిగితే అమెరికా ప్రోద్బలంతోటో లేకపోతే అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా ఉదాహరణకి 2002లో ఇండోనేషియా నుంచి ఈస్ట్ టిమోర్ వేరుపడి వేరే దేశంగా ఏర్పడింది. అదేవిధంగా 1999లో సర్బియా నుంచి కొసావో, ముస్లిం మెజారిటీ కొసావో వేరే దేశంగా ఏర్పడింది. కొసావోని అమెరికా మరికొన్ని దేశాలు గుర్తించినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలు ఇంకా గుర్తించలేదు. ఆ రకంగానే 2011లో సౌత్ సూడాన్ ఏర్పడింది. క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి సౌత్ సూడాన్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నార్త్ సూడాన్ నుంచి వేరుపడి ఒక దేశంగా ఏర్పాటైంది. 1990లో నమీబియా ఏర్పాటైంది. అదేవిధంగా ఎరిట్రియా ఇథియోపియా నుంచి వేరుపడి వేరే దేశంగా 1993లో ఏర్పాటైంది. కాబట్టి ఈ రకమైనటువంటి అంతర్జాతీయ మార్పుల వల్ల, దౌత్యపరమైనటువంటి ఎత్తుగడల వల్ల బలూచిస్తాన్ ఏర్పాటుకి రంగం సిద్ధమవుతుందా? ఈసారి జరుగుతున్నటువంటి భారత పాకిస్తాన్ ఈ టెన్షన్లలో గనక పాకిస్తాన్ తప్పటడుగు గనక వేసినట్టయితే అది బలూచ్ ప్రజలకి వరంగా సంక్రమించేటటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కూడా దానికి సానుకూలతలు వస్తున్నాయి. 1971లో దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే రష్యా సహకారంతో భారతదేశము పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ చేయగలిగింది. ఈసారి మొత్తం పాకిస్తాన్లో 49-50% భూవైశాల్యం ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు, సహజవాయు నిక్షేపాలు ఉన్నటువంటి ఈ బలూచిస్తాన్
కనుక స్వతంత్ర దేశంగా ఏర్పాటైనట్టయితే మిగిలిన పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.